నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ దేవిక. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ వెల్తీ చక్రధర్ సార్ గారు ఉన్నారు. సార్ గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే. ఇది ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు కదా సార్, సెలబ్రిటీస్ అండ్ విఐపీస్ ఉంటారు కదా, వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉందా సార్? ఉందండి. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే సాధారణంగా మార్కెట్లో చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పిఎంఎస్ కావచ్చు, ఏఎఫ్ కావచ్చు, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చాలా రకాలు ఉన్నాయి. సాధారణంగా చేసేది ఏంటంటే బంగారం కానివ్వండి, లేదంటే ల్యాండ్ కానీ ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది మన ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే ఏంటంటే మన తాతల నుంచి ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం లాగా అనుకోవచ్చు, అలా కొనుక్కునేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా తెలియదు. ఇప్పుడు చూడండి, సెలబ్రిటీస్ అనగానే ఏంటి, వాళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది, అంటే షార్ట్ టర్మ్లోనే ఒక మంచి అమౌంట్ వస్తుంది. సపోజ్ ఒక మంచి సినిమా తీశారు, బాగా హిట్ అయింది ఆ సినిమా, అమాంతంగా మనకు ఒక 20 కోట్లు వస్తుంది. అలాగే ఏదన్నా ఒక స్పోర్ట్స్ మెన్ కావచ్చు, వాళ్ళు చేసే టైం చాలా తక్కువ టైంలో ఓపెన్ చేస్తారు. మనం లాంగ్ టర్మ్లో ఆడలేం. ఒక 25 ఏళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ మ్యాన్ మొదలు పెట్టారంటే 30 ఏళ్ళకి అయిపోతుంది. 16 ఏళ్ళకి వాళ్ళు మొదలు పెడతారు, 30 ఏళ్ళకల్లా రిటైర్ అయిపోతారు. కానీ వాళ్ళ బతికున్నంత కాలం డబ్బులు కావాలి. సో వాళ్ళు ఎర్న్ చేసే షార్ట్ టర్మ్లో కూడా ఆ వచ్చిన అమౌంట్ని జాగ్రత్తగా పొందుపరుచుకుంటే అది వాళ్ళ దీర్ఘకాలికంగా వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి కూడా ఉపయోగపడేలా ఉండాలి. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందంటే అది ఏఏఎఫ్ అంటారు, అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అంటే చూడండి, మనకి ఇండియాలో వచ్చి సెక్యూరిటీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది, సెబీ, అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని. అది గవర్నమెంట్ బాడీ. సో అట్లాంటి గవర్నమెంట్ బాడీ కింద కంట్రోల్లోనే ఈ ఏఏఎఫ్ అనేది చేస్తారు. ఇప్పుడు సాధారణంగా చాలామందికి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అంటే తెలుసు. నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ అని, లేకపోతే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అని, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ అని, అంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ తెలుసు. సో అవి యాక్చువల్గా ఏంటంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు వాటిని, మ్యూచువల్ ఫండ్ కంపెనీ అంటారు. అంటే వాళ్ళ దగ్గరే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, పిఎంఎస్ ఉంటాయి, ఏఎఫ్ ఉంటాయి, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా 3 కేటగిరీలు ఉంటాయి, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని. సో ఈ కేటగిరీ 1 అంటూ మేము రికమెండ్ చేయం, ఎందుకంటే అందులో స్టాక్స్తో పాటు రియల్ ఎస్టేట్ అని, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అని చాలా ఉంటాయి. ఏదైతే కేటగిరీ 3 ఉందో అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు చూడండి, ఆ సెలబ్రిటీస్కి మనగానే కొంచెం పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ వెళ్తారు. అందులో మినిమం పెట్టాల్సింది ఏంటంటే 1 crore పెట్టాలి మినిమంగా. సో ఇది 2012 నుంచి రెగ్యులేటెడ్ అయిన ఇన్వెస్ట్మెంట్. సో అలా మనం కనుక 1 crore పెడితే అది దగ్గర 20 years కనుక వెయిట్ చేస్తే ఎంత అవుతుంది అనుకుంటున్నారు, మీరు గెస్ చేయండి. దగ్గర 40 crores అవుతుంది. 40 crores మనం పెట్టేదంతా ₹1. అలా కనుక ₹1 పెట్టి కనుక దాన్ని అలా వదిలేస్తే గణనీయంగా మనకి 20 సంవత్సరాలకి 40 కోట్లు అనేది దాకా వస్తుంది. సో అంత మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనకి ఏఎఫ్లో ఉంది. సో మనం ట్యాక్స్ కట్టాలంటే ట్యాక్స్ కట్టక్కర్లా. ఇందులో ఒక మంచి బ్యూటిఫుల్ ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా చూడండి, మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేసాం ఒక ₹1, దాని మీద మీకు ఒక రిటర్న్ వచ్చింది, ఒక 10 లక్షలు లాభం వచ్చింది, ఒక ఇంట్రెస్ట్. ఆ 10 లక్షల ఇంట్రెస్ట్ మీద మనం ట్యాక్స్ కట్టాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాము, మ్యూచువల్ ఫండ్స్లో మనం ₹1 పెట్టాము, ఒక 5 కోట్లు లాభం వచ్చింది, 5 కోట్ల మీద మనం ట్యాక్స్ కట్టాలి. సో ఇక్కడ ఏఎఫ్లో ఏమవుతుందంటే, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీద అయితే రిటర్న్ వస్తుందో దానికి ట్యాక్స్ ఉంటుంది, కానీ అక్కడే పైన వాళ్ళు కట్టేస్తారు. అంటే ఆ ఫండ్ హౌస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటారో వాళ్ళు ఆ ట్యాక్స్ని కట్టేస్తారు, మన చేతికి ఫ్రీగా ట్యాక్స్ వస్తుంది. అంటే పోతే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నువ్వు ట్యాక్స్ కట్టలేదు, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టలేదు, అది కట్టలేదు, మనకి క్వశ్చన్ చేయరు. సో మన చేతికి వచ్చే ప్రతి ఒక్క అమౌంట్ కూడా ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఏదైతే అనుకుంటున్నామో ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనుకుంటున్నామో, ఇందులో పెట్టాల్సింది 1 crore కదా, ఆ 1 crore ఒకేసారి పెట్టక్కర్లేదు, మళ్ళీ 10 lakhs లాగా 10 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వచ్చు, లేదా 25 lakhs దాకా 4 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వచ్చు. సో ఇట్లాంటి ఆప్షన్స్ కూడా మనకి ఏఎఫ్లో అందుబాటులో ఉన్నాయి. సో చాలా మంది సీఏలు కూడా తెలియదు ఇది ఒక మంచి ఆప్షన్ ఉందని, అందుకే చెప్పరు. ఇప్పుడు సాధారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ సీఏల్ని వాళ్ళని అడుగుతారు, ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉందా అని చెప్పి. వాళ్ళకి తెలియదు కాబట్టి, వీటి గురించి పెద్దగా అవేర్నెస్ ఉండదు కాబట్టి పబ్లిక్లో వాళ్ళు చెప్పలేరు. సో కాబట్టి ఏఎఫ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ సెలబ్రిటీస్ అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న అధిక లాభం ఏంటంటే, ఒకటి వచ్చే డేటా మీద ట్యాక్స్ పడదు, ఇంకోటి కేవలం 5 సంవత్సరాలు మనం డబుల్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే చూడండి, మనం ₹1 మినిమం అని చెప్తున్నాం, అలాగే ₹1 కాదు, మనం కావాలంటే 10 కోట్లు కూడా వేయచ్చు. 10 కోట్లు వేసామంటే 5 సంవత్సరాల్లో 20 కోట్లు అవుతుంది, డబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, చాలా మంది ఒక సినిమా తీద్దాం అనుకుంటారు, నాకు ఒక మంచి భారీ సినిమా తీద్దాం అనుకుంటున్నాను, ఒక 20 కోట్ల దాకా బడ్జెట్ అవుతుంది, ఖర్చు అవుతుంది అనుకున్నారు అనుకోండి, కానీ వాళ్ళ దగ్గర 10 కోట్లే. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, 10 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే అది 20 కోట్లు అవుతుంది. అప్పుడు దాంతో వాళ్ళు మంచి సినిమా తీయచ్చు, భారత సినిమా తీయచ్చు. చూడండి, ఒక మంచి సినిమా అనగానే వాళ్ళు చాలా స్క్రిప్ట్ రాసుకోవాలి, అంత ఈజీ కాదు. కొంచెం కాస్టింగ్ ఎవరెవరు ఈ రోల్కి ఎవరైతే బాగుంటుంది, ఆ సెలక్షన్ ప్రాసెస్, ఆ స్టోరీ ప్రాసెస్లోనే 3-4 ఏళ్ళు అయిపోతుంది. సో ఆ 3-4 ఏళ్ళు ఐడియల్గా ఉండే బదులు ఇట్లాంటి చోట ఏఎఫ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తాయి. సో రిటర్న్స్ వచ్చవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మంచి భారీ రిటర్న్స్ మనం తీసుకోవచ్చు. సో కాబట్టి ఒక సెలబ్రిటీకి ఏదైనా ఒక మంచి మూవీలో యాక్ట్ చేశారు, ఒక 3-4 మూవీస్ ఆఫర్లు వచ్చాయి, వెంటనే ఈజీగా పెద్ద అమౌంట్ వస్తుంది.
ఆ వచ్చిన అమౌంట్ని మళ్ళీ ఆఫర్లు అనేవి పెద్దసారి రావు, తాత్కాలికంగానే వస్తాయి. 6-7 సంవత్సరాలు మంచి భూమిలో ఉంటారు, ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనా సరే. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఎఫ్ అని 3 కేటగిరీలు కూడా మనకి సెబీ అండర్ కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి, ఒక రెగ్యులేటర్ బాడీ ఉంది కాబట్టి ఇందులో అవకతవకలు జరగవు. ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తారనేది మనకి ట్రాన్స్పరెన్సీగా ఉంటుందన్నమాట. అంటే మనం పెట్టిన వెంటనే వాళ్ళు ఒక లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది ఇస్తారు. సో మనం చూసుకోవచ్చు మన అమౌంట్ ట్యాక్స్ కూడా సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు. మన ఇన్వెస్ట్మెంట్ ఏ కంపెనీలో కొన్నారు, వాళ్ళు కొన్న షేర్లు ఏంటని కూడా మనం చూడొచ్చు. సో ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది 100%. కాబట్టి మనకి జెన్యున్గా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అందరూ కూడా, సెలబ్రిటీస్ అందరూ కూడా ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి అత్యధిక లాభం పొందొచ్చని చెప్తున్నాను. సో ఇట్లాంటి ఏఎఫ్లో కూడా మనకి చాలా చాలా మంచి కంపెనీలు ఉన్నాయి. లైక్ చూడండి, ఐసిఐసిఐ కావచ్చు, మీకు తెలిసిందే. అలాగే మనకి వచ్చేసి మోతిలాల్ ఓస్వాల్, వాళ్ళ స్ట్రాంగ్ కంపెనీ ఉంటుంది. సో ఒక స్టాక్ మార్కెట్ అనగానే అందరు గుర్తొచ్చేదే మోతిలాల్ ఓస్వాల్. సో అట్లాంటి కంపెనీలో ఆస్క్ అనే కంపెనీ ఉంది. సో ఆస్క్ కూడా చాలా ప్రామినెంట్ కంపెనీ అనమాట. టాప్ 5 కంపెనీస్లో ఇండియాలో ఆస్క్ కూడా వస్తుంది. సో అట్లాంటి వాళ్ళు ఏఎఫ్ మేనేజ్ చేస్తారు కాబట్టి, అలాంటి ఏఎఫ్లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఏంటంటే వాల్యూ సంబంధించిన ఏఎఫ్లు ఉంటాయి, కొన్ని గ్రోత్ సంబంధించిన ఏఎఫ్లు ఉంటాయి, కొన్ని కోర్ అండ్ శాటిలైట్ సంబంధించిన ఏఎఫ్లు ఉంటాయి. కోర్ అండ్ శాటిలైట్ అంటే ఏంటంటే, కోర్ అనగానే మనకి ఒక స్ట్రాంగ్ కంపెనీస్ వస్తాయి. అంటే లైక్ మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కోర్ అంటారు అనమాట. అంటే చాలా ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఇండియాలో ఉండి కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు కోర్ కంపెనీస్ అంటారు వాటిని. సో అట్లాంటి కోర్ కంపెనీస్లో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి 70% ఇన్వెస్ట్మెంట్ చేసి, ఏదైతే శాటిలైట్ అంటారో అంటే టెంపరీగా కొన్ని వాటి భూమి వస్తుంది సడన్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, డిఫెన్స్ అని కావచ్చు, ఇట్లాంటివి భూమి వస్తాయి సడన్గా. సో అట్లాంటి వాటిలో 30% పెడతారు. ఎప్పుడైతే మార్కెట్ బాగా డౌన్ అయింది, ఇప్పుడు చూడండి మార్కెట్ చాలా డౌన్ అయింది. సో ఇట్లాంటి టైంలోనే కోర్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి శాటిలైట్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే మార్కెట్లో బాగా స్టెబిలిటీ వచ్చి బుల్ రన్ వస్తుంది, ఇక్కడ నుంచి బాగా మార్కెట్ బాగా పుంజుకుంటున్న టైంలో మళ్ళీ కోర్లో తగ్గించి ఎక్కువ శాటిలైట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఒక ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఏంటంటే ఇట్లా టైంకి బట్టి ఆ స్టాక్స్ని మార్చుకుంటూ ఒక మంచి వెల్త్ని క్రియేట్ చేస్తారన్నమాట. సో కాబట్టి ఏంటంటే మనం చెప్పుకున్నట్టు ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసి మనం కనుక ఒక దీర్ఘకాలికంలో ఒక 20 years వెయిట్ చేస్తే మనం 40 CR అవుతుందని చెప్తున్నాం. అది 2 CR పెడితే 80 CR అవుతుంది. సో అట్లా చూసండి, వాళ్ళకే కాదు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడినట్టు చేస్తున్న వాళ్ళు. చూడండి, సెలబ్రిటీస్ అనగానే వాళ్ళ పిల్లలు చాలా గోల్డెన్ స్మూత్గా పుడతారు, రాయల్గా పుడతారు. వాళ్ళకు మళ్ళీ తర్వాత ఆఫర్లు వస్తాయో రావో తెలియదు. ఇప్పుడు మనం చేసుకునే ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఒక 2-3 తరాలుగా ఉండాలి అంటే మాత్రం ఏఎఫ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాను. ఏఎఫ్ఐ. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.